హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు లోకల్ మీడియా. ఒక వ్యక్తి పైన అభిమానం ఉంటే బ్యానర్ వేస్తారు, అన్నదానం చేస్తారు, రక్తదానం చేస్తారు. కానీ తన పేరునే మార్చుకునే వాళ్ళని చూసారా? సంగారెడ్డి జిల్లా నేల్కల్ మండలం గంగ్వార్ విలేజ్లో ఉన్నాం. అన్న పేరు వచ్చేసి మల్లేష్. కానీ మల్లేష్ మోడీ అని పేరు పెట్టుకున్నారు. గత ఎన్ని సంవత్సరాల నుండి అలా పేరు మార్చుకున్నారన్న? గత 2014 కంటే ముందు నరేంద్ర మోడీ గారికి ఎప్పుడైతే ప్రధానమంత్రి అభ్యర్థి అనే అపోహలు వచ్చినాయో, వార్తలు వచ్చినాయి, అప్పటి నుండి నాకు ఎందుకు ఆయన మీద అభిమానం అట్లా పెట్టుకోవాలని అనిపించింది. ఇంకొక విషయం ఏంటంటే అన్న పేరు మాత్రమే మార్చుకోకుండా తనకు పుట్టిన కొడుకు పేరు కూడా శ్రీరామ్ మోడీగా పేరు పెట్టుకున్నారు. అన్న అసలు మోడీ అని పేరు ఎందుకు మార్చుకోవాలనిపించింది మీకు? మోడీ ఎందుకు మార్చుకోవాలనిపించింది అంటే వారి యొక్క వ్యక్తిత్వం నేను తెలుసుకున్నా. నేను ఆర్ఎస్ఎస్ నుండి వచ్చినా కాబట్టి వారు కూడా ఆర్ఎస్ఎస్లో పనిచేసి ఒక దేశాన్ని సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఆ అభిమానం అనేది నాకు అట్లా పెరిగిపోయి, నాకు పెళ్ళయి పిల్లలు పుడితే నా కొడుకు కనుక పుడితే మోడీ అని పెట్టాలి అని ఒక దృఢ సంకల్పంతో నేను ముందే నిర్ణయించుకున్నా. ఆ తర్వాత పెట్టాలనుకున్నా, అదొక నా కళ పెట్టుకున్నా. ప్రస్తుతం ఇప్పుడు మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా, మీ యొక్క పోస్ట్ ఏముంది బీజేపీ పార్టీలో? నేను బీజేపీ నేల్కల్ మండల్ అధ్యక్షుడిగా కొనసాగుతాను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికలకు మనకు ముఖ్యంగా కావాల్సింది యువత. ఈ యువతని ఆకర్షించే విధంగా ఎలాంటి ప్రణాళికలు మీరు రూపొందిస్తున్నారు? ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజంగా మేము ఒక రూపకల్పన అనేది సిద్ధం చేసుకున్నాం. మీరు అన్నట్టు యువత ముఖ్యం. ఇప్పుడు పార్టీ గెలవాలంటే, మండల్లో పార్టీ స్థిరపడాలన్నా, స్థానిక సంస్థలకు గెలవాలన్నా ఖచ్చితంగా యూత్ అనేది అవసరం. ఆ యూత్ను ఎలా మన భారతీయ జనతా పార్టీ వైపు తిప్పుకోవాలనే ఒక ఆలోచనతోని మేము అనేకమైనటువంటి రూపకల్పన చేసుకొని పెట్టుకున్నాం. త్వరలోనే ప్రకటిస్తాం. అది మీ ముందే, మీ ద్వారానే ప్రకటిస్తాం అవి ఏంది అంశాలు అనేవి. ఈ గంగ్వార్ అనేది మన జైరాబాద్ నియోజకవర్గం సంబంధించినటువంటిది. స్థానిక ఎమ్మెల్యే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు, ఎంపీ చూసుకున్నట్టయితే కాంగ్రెస్కి సంబంధించిన వారు ఉన్నారు. అలాంటిది స్థానికంగా బీజేపీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు మీరు? 100% భారతీయ జనతా పార్టీ రాబోయే స్థానిక సంస్థలలో ఎంపీపీ గెలవబోతుంది. జడ్పీటీసీ కూడా కైవసం చేసుకుంటున్నాం. ఎట్లా చేసుకుంటామంటే, గతంలో ప్రజలు బీఆర్ఎస్ కోటేశారు, బీఆర్ఎస్ను గెలిపించారు. బీఆర్ఎస్ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఎట్లా మోసం చేసింది, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా బీఆర్ఎస్ని ఎట్లా మంట కలిపిరో చూసినాము. మొన్న కాంగ్రెస్ పార్టీ జూట హామీలు ఇచ్చి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మండలంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మీరు ప్రధానంగా చూస్తుంటే ఈ రోడ్డు నేను చిన్నప్పటి నుండి చూసిన అనేక ప్రభుత్వాలు మారినాయి, కానీ ఒక్క లోకల్గా ఉన్న నాయకుడు కూడా పట్టించుకోకుండా ప్రజలు అనేకమైనటువంటి అవస్థలు పడుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. దానివల్ల దాన్ని మేము అస్త్రంగా మార్చుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీపీ కైవసం చేసుకుంటాం, జడ్పీసీ కూడా కైవసం చేసుకుంటాం. ఏ విధంగా కైవసం చేసుకుంటాం, ఏం అంశాలు అనేది త్వరలోనే మీ మీడియా నుండే ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ఇక్కడే ఇప్పుడు మీరు ఏదైతే ఈ దృఢ సంకల్పంతో వాగ్దానాలు చేస్తున్నారో, గతంలో మీరు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు, అదే టైంలో కూడా ఇలాంటి వాదనలు చేశారు. మరి అప్పుడు ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే, ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? అప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అప్పుడున్న వాతావరణం వేరు, అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడు ఉన్నటువంటి అనుభవం వేరు. కాబట్టి రాజకీయంలో ఎంత ఎత్తుకు ఎదుగుతుంటే అంత అనుభవం వస్తుంది. అప్పుడు నేను కొంచెం తొందరపడ్డాను అని చెప్పేసి అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఎదగాలి. కాబట్టి ఇప్పుడు నా బాధ్యత మండల్ ప్రెసిడెంట్. నేను ఒక మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తా, రాబోయే స్థానిక సంస్థల్లో ఏ విధంగా గెలుస్తా మీరే చూస్తారు. ఖచ్చితంగా చెప్తున్నాం, 15 ఎంపీటీసీలు ఉన్నాయి మా మండలం లోపల. 8 ఎంపీటీసీలు గెలుస్తాం, జడ్పీటీసీ గెలుస్తాం. ఖచ్చితంగా ఏదైతే అధికార పార్టీ అహంకార పాలనకు బుద్ధి చెప్తాం. ఇదే మండలం లోపల, ఈ మండలం నుండే ఈ యొక్క కాంగ్రెస్ పతనానికి నాంది వలుకుతాం. త్వరలోనే ఈ ప్రణాళిక మేము ప్రారంభిస్తాం. నేల్కల్ మండల్ ఏదైతే ఉన్నదో, మీరు ఎంపీపీ గెలవాలి అని అంటే మండల్ పైన ఒక పట్టు అనేది ఉండాలి. ఈ మండల్లో చూసుకున్నట్టయితే ముఖ్యంగా ప్రధానంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రజలకు? ఇప్పుడు మేము కూడా రాజకీయం చేస్తున్నాం. గత 12-13 సంవత్సరాల నుండి రాజకీయం చేస్తున్నాం. ప్రజల యొక్క సమస్యలు, చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రోడ్డు వ్యవస్థ బాగాలేదు, మండలం లోపల మండల భవనాలు బాగలేవు, అనేక గ్రామాలలో స్కూళ్ళ బిల్డింగ్లు బాగలేవు, మరియు చెరువులు కూడా కబ్జా అయిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. అలాంటి మేము అన్నీ కూడా తవ్వుతున్నాం. అక్కడ ఎక్కడెక్కడ సమస్య ఉన్నది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, ఎన్ని కబ్జాలు చేస్తున్నది, గత ప్రభుత్వం ఏం చేసింది, ప్రభుత్వ ఆస్తులను ఏ విధంగా కైవసం చేసుకున్నారు, ఏ విధంగా ఆక్రమించుకున్నారు అనే చెప్పి ప్రతిదీ కూడా మేము సర్వే మా దగ్గర ఉన్నది. త్వరలోనే ఒక ఉద్యమం రూపంలో ఎలక్షన్కి వెళ్తాం, ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఆ యొక్క ప్రణాళికతోనే ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతతోని మేము ప్రజల్లో పట్టు సాధిస్తాం. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని మండలం లోపల అధికారంలోకి తెస్తాం.
మీరు ఒక ఎంపీపీగా గెలిచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ సాల్వ్ చేయడం సాధ్యమే అంటారా? 100% సాధ్యమే. ఇప్పుడు మండలంలో ఉన్న ప్రధాన సమస్య రైతులకు, చెరుకు రైతుల సమస్య ఉన్నది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేక అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. మేము కనుక భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున ఎంపీపీ జడ్పీస్ గెలిస్తే కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రాబోయే తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా రైతుల యొక్క సమస్యలను అన్నింటినీ కూడా తీరుస్తాం. ముఖ్యంగా చెరుకు రైతుల సమస్యలను ఫ్యాక్టరీ తెస్తాం, ఓపెన్ చేపిస్తాం, చెరుకు ఫ్యాక్టరీ తెస్తాం. పత్తి రైతులకు కూడా ఇబ్బంది లేకుండా, ఎలాంటి తేడా లేకుండా, రాజకీయం లేకుండా రైతులందరూ సమానమైన ఉద్దేశంతో ఖచ్చితంగా ఈ యొక్క రైతుల సమస్యలు తీరుస్తాం. అనేక మంది యువకులు ఉద్యోగం లేక నిరుద్యోగులుగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. వారికి కూడా ఉద్యోగం కల్పిస్తాం. ఇక్కడ రాబోయే నిమ్స్ అనే ఒక సంస్థ ఉంది, ఏదైతే ఫ్యాక్టరీ నడుస్తున్నదో అలా స్థానిక యువతకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలాగా ఖచ్చితంగా పోరాటాలు చేస్తాం. వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పించే విధంగా మేము భారతీయ జనతా పార్టీ కృషి చేస్తాం. మీరు కూడా అందరు రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి వాగ్దానాలే ఇస్తున్నారు. ఇవన్నీ సాల్వ్ చేయడం సాధ్యమే అంటారా? 100% అందరు రాజకీయంకు బీజేపీ రాజకీయం తేడా ఉంటుందన్న. ఫస్ట్ దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్ మాది. కాబట్టి అన్ని పార్టీలాగా మేము కుటుంబం నుంచి పెద్ద రాజకీయ పార్టీ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళం కాదు. కష్టపడ్డాం, పని చేసినాం, కేసులు వేసుకున్నాం, జైల్లోకి పోయినాం. ఈరోజు ప్రజలను చదివినాం, కింది నుండి వచ్చినాం, సామాన్య ప్రజల యొక్క కష్టాలు ఏందనేది చూసి ఈరోజు ఒక మండల పార్టీ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నాం. మాకు ప్రజల కష్టాలు తెలుసు, నిరుద్యోగుల కష్టాలు తెలుసు, ప్రజలు ఏ విధంగా కష్టపడతారని చెప్పేసి మాకు తెలుసు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు భిన్నంగా భారతీయ జనతా పార్టీ అంటేనే సిద్ధాంతం కోసం పనిచేస్తాం. మేము అందరిలాగా ఆస్తులు ఎన్కేసుకోవాలి, వాళ్ళని మోసం చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇందిరమ్మిన్లు వచ్చినాయి, తమకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలకు ఇందిరమ్మిన్లు ఇవ్వడం. ఇప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి, మాకు సపోర్ట్ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు చేపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కుటుంబ పాలన. బీజేపీ నా పార్టీ, నన్ను చూడండి, మేము ఎప్పుడు కూడా కుటుంబ పాలన కాదు. నేను కూడా ఒక సామాన్య కుటుంబం, ఒక బీద కుటుంబం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో మండల ప్రెసిడెంట్ అయినా. ఇది బీజేపీలోనే సాధ్యం. మీరు అడుగుతున్నట్టు వేరే పార్టీలు మా పార్టీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అది కుటుంబ పార్టీ, మాది దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే పార్టీ మాది. ఇన్ని చెప్తున్నాం మీరు, మరి తెలంగాణలో ఎందుకు పార్టీ పట్టు సాధించలేకపోతుందంటే ఏం చెప్తారు? తెలంగాణ సాధిస్తున్నాం, పట్టు బరాబర్ సాధిస్తాం. ఈరోజు చూడండి, ఓట్ బ్యాంక్ చూడండి, 8 మంది ఎంపీలు గెలిచినాం, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 3 ఎమ్మెల్సీలు గెలిచినాం. ఎక్కడ బై ఎలక్షన్ జరిగినా బీజేపీ గెలుస్తున్నది. మీరు చూస్తున్నారు ఆ విషయం. ఎందుకంటే తినే ముందు ఇక వాసన ఎందుకన్నా, ఇప్పుడు రేపు పొద్దున ఎలక్షన్ జరుగుతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. 100% భారతీయ జనతా పార్టీ చూపిస్తుంది. నాల్కల్ మండలం నుండే గెలుస్తాం, గెలిచి చూపిస్తాం. ఎంపీపీ గెలుస్తాం, జడ్పీస్ గెలుస్తాం. మరోసారి చెప్తున్నా, నా భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేసే ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క నాయకుని కూడా వదిలిపెట్టకుండా 15 ఎంపీటీసీలకు 8 ఎంపీటీసీలు నేను దగ్గరుండి గెలిపిస్తా. 100% మీరు అన్నట్టు రాష్ట్రంలో పట్టు లేదని కాదు. మీరు చూడండి, ఓట్ బ్యాంక్ పెరిగింది, పర్సెంటేజ్ పెరిగింది. ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా మీరు చూస్తే అక్కడక్కడ చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ. అది కొన్ని రాష్ట్ర యంత్రాంగం లోపం ఉండొచ్చు, టికెట్ ఇవ్వడం ఉండొచ్చు, అది ఆ గురించి మాట్లాడే అర్హత మాకు లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పుంజుకుంటున్నది, రేపు పొద్దున అధికారంలోకి రాబోతున్నది. ఓకే అన్న, మీరు స్థానిక ఎన్నికల్లో మంచిగా గెలుపొంది ఈ నాల్కల్ మండలి గంగ్వార్ గ్రామాన్ని మంచి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరగా మోదీ గారికి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. రైట్, జై శ్రీరామ్. జై శ్రీరామ్.